హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 68కి అందరికీ స్వాగతం. ఈరోజు న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో న్యూస్ వచ్చేసరికి ఈరోజు ఎక్కువ ఏం లేవు. సో ఉన్నవే 4-5 న్యూస్, అవి నేను చకచకా ఇప్పుడు మీకు చెప్పేస్తాను. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి జియో నుంచి. జియో ఈ రోజు అయితే ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేసింది. ట్వీట్ అంటే ఒక ఇమేజ్ని లాంచ్ చేసింది అనమాట. సో ఇది ఒక టీజర్ అనుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే జియో జ్యూస్ బీటా అని చెప్పేసి ఇక్కడ మనకి రాసుంది. బట్ వచ్చేసరికి ఇది దేనికి సంకేతం? వీళ్ళు ఈ జియో జ్యూస్ అనేది ఏమిటి? అది ఒక ప్రోడక్టా లేదా ఒక డివైసా లేకపోతే అది ఒక యాపా అనేది అయితే వీళ్ళు ఇక్కడ ఏమీ చెప్పట్లేదు. సూన్ అంటున్నారు, అంటే త్వరలో అయితే దీన్ని తీసుకొస్తాం అంటున్నారు. బట్ వచ్చేసరికి ఇది దేనికి సంబంధించింది? ఇక్కడ చూస్తే మనకి ఒక బ్యాటరీ సింబల్ కనిపిస్తుంది. ఆ బ్యాటరీలో ఒక స్ట్రా పెట్టేసి ఉంచారు. సో మనం బ్యాటరీని జుర్రుకోవాలి జ్యూస్ లాగా. ఏమైతే మనకు అర్థం కావట్లేదు. సో జియో మనం ఏదైతే ప్రైమ్ ఆఫర్ ఉందో సో అది వచ్చేసరికి మనకి మార్చి 31న అంటే మనకి రేపటికి ముగిపోతుంది. సో ఈ సమయంలో వీళ్ళు ఈ టీజర్ని అయితే రిలీజ్ చేశారు. సో దీన్ని దేనికి చిహ్నంగా తీసుకోవాలనేది అయితే మనకి ఇంకా తెలియట్లేదు. సో రేపటి వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. రేపు ఇది ఏమైనా మనకి రివీల్ అయిద్దేమో చూడాల్సి ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ అయితే నెంబర్ చేంజింగ్ ఫీచర్ని అయితే ఇక్కడ తీసుకొచ్చింది. సో ఇది వచ్చేసరికి బీటా వర్షన్లో అయితే రన్ అవుతుంది. మనకి విండోస్ ఐఫోన్కి వచ్చేసరికి మనకి త్వరలో రాబోతుంది. ఆండ్రాయిడ్లో అయితే మనకి బీటా వర్షన్లో అయితే ఇది రన్ అవుతుంది అనమాట. సో నెంబర్ చేంజింగ్ అంటే ఇప్పుడు ఏదైతే నెంబర్ మనం యూజ్ చేస్తున్నామో ఈ నెంబర్ కాకుండా మనం ఇంకో నెంబర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గతంలో కూడా మనకి ఈ ఫీచర్ అయితే ఉంది. బట్ వచ్చేసరికి గతంలో మనం ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏదైతే ఓల్డ్ డేటా ఉంటుందో డేటా పోతుంది, అలాగే కాంటాక్ట్స్ పోతుంటాయి, అలాగే గ్రూప్స్ మొత్తం అన్ని మనం మిస్ అవుతుంటాం. సో ఈసారి వచ్చేసరికి ఇది ఏదైతే ఉందో నెంబర్ చేంజ్ అయ్యి మాత్రమే అవుతుంది. బట్ ఏదైతే మీరు పాత నెంబర్తో మీరు వాడుతున్న డేటా ఉందో అలాగే గ్రూప్స్ కానివ్వండి, సో కంప్లీట్ సెట్టింగ్స్ అన్నీ మీకు అలాగే ఉంటాయని చెప్తున్నారు. అలాగే వచ్చేసరికి మనం నెంబర్ చేంజ్ చేసినట్టుగా అవతల వ్యక్తికి కూడా మనకు తెలుస్తుంది. సో వాళ్ళ కాంటాక్ట్స్లో కూడా వెళ్తుంది అంటున్నారు. సో చూడాలి. ఇది వచ్చేసరికి ప్రస్తుతానికి బీటా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ ఫీచర్ అయితే అవైలబుల్లోకి ఉంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి మోటో ఫ్యామిలీ నుంచి. మోటో ఏదైతే మోటో G6 ప్లస్ అలాగే G6 ప్లే ఈ 3 ఫోన్లు అయితే మనకి దాని తాలూకా స్పెక్స్, ప్రైజెస్ అలాగే పిక్చర్స్ కూడా మనకి ఇక్కడ లీక్ అయినాయి అనమాట. స్పెక్స్ చూసుకుంటే మనకి G6 ప్లే చూసుకుంటే మనకి 5.7 ఇంచెస్ HD ప్లస్ IPS డిస్ప్లేతో ఇది రాబోతుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియో అనమాట. అలాగే మనకి ర్యామ్ చూసుకుంటే 2GB ఉంటుంది, స్టోరేజ్ చూసుకుంటే 16GB ఉంటుంది. అప్ టు 256GB వరకు మనం మెమరీకి వేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్తో రావచ్చు అని చెప్పేసి ఇక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి. ఇక రేర్ సైడ్ చూసుకుంటే మనకి సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది, 12 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ ఓరియోతో ఇది వస్తుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది రేర్ సైడ్ మనకు మౌంట్ చేసి ఉంటుంది అనమాట. ఇక తర్వాత చూసుకుంటే మనకి మోటో G6 గురించి చెప్పుకోవాలి. సో మోటో G6 వచ్చేసరికి మనకి 5.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి IPS డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక ర్యామ్ చూసుకుంటే మనకి 4GB ఉంటుంది, స్టోరేజ్ చూసుకుంటే 64GB ఉంటుంది. అప్ టు 256GB వరకు మనం మెమొరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక రైట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 12 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసరికి 5 మెగాపిక్సెల్. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి సెల్ఫీ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ వరకు మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. చిప్ సెట్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 450 చిప్ సెట్ని అయితే ఇందులో యూజ్ చేస్తున్నారని చెప్పి రూమర్ ఉంది. ఇక బ్యాటరీ చూసుకుంటే మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో రన్ అవుతుంది. దీనికి వచ్చేసరికి మనకి హోమ్ బటన్ అనేది ఇచ్చారు. సో హోమ్ బటన్ దగ్గరే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చారనమాట. ఇక ఫైనల్గా చూసుకుంటే మనకి G6 ప్లస్ గురించి చెప్పుకోవాలి. సో G6 ప్లస్ వచ్చేసరికి మనకి 18:9 ఆస్పెక్ట్ రేషియోతో ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే అనేది ఉంటుంది. ఇక స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్తో ఇది వస్తుందంట. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మనకి ర్యామ్ చూసుకుంటే 6GB ఉంటుంది, స్టోరేజ్ చూసుకుంటే 64GB ఉంటుంది. అప్ టు 256GB వరకు మనం మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 12 మెగాపిక్సెల్ అలాగే 5 మెగాపిక్సెల్. ఎలాగైతే మనకి G6లో ఉందో సేమ్ అలాగే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇక సెల్ఫీ కెమెరా చూసుకుంటే 5 మెగాపిక్సెల్ ఉంటుంది. OS చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ ఓరియోతో ఇది రన్ అవుతుంది. బ్యాటరీ చూసుకుంటే 3200 mAh బ్యాటరీ అనేది ఉండబోతుంది. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే మనకి దీనికి హోమ్ బటన్లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చారు. అంటే దీనికి కూడా మనకు హోమ్ బటన్ అయితే ఉండబోతుందని చెప్పేసి ఇక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి. 3 ఫోన్లు వచ్చేసరికి మనకి డ్యూయల్ సిమ్ కార్డ్ అయితే సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఇక ఓవరాల్గా మనం ఈ మొబైల్స్ ప్రైజెస్ చూసుకుంటే మనకి ప్రైజెస్ వచ్చేసరికి మనకి మాన్యువల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఏదైతే మనకి మోటో G6 ప్లే ఉందో ఇది వచ్చేసరికి మనకి 13,000 వరకు ఉండవచ్చు అని చెప్పి అంటున్నారు. ఇది వచ్చేసరికి 430 ప్రాసెసర్ అనమాట, స్నాప్డ్రాగన్. ఇంకోటి వచ్చేసరికి మనకి మోటో G6 వచ్చేసరికి 16,000 వరకు ఉండొచ్చు అంటున్నారు. ఇది వచ్చేసరికి మనకి 450 ప్రాసెసర్ అనమాట. ఇక తర్వాత లాస్ట్లో ఫైనల్లో చూసుకుంటే మనకి మోటో G6 ప్లస్ అనమాట. సో G6 ప్లస్ చూసుకుంటే మనకి
21,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇది మనకి స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ అనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇవి వచ్చేసరికి లీక్సే, ఇదే ప్రైస్‌కి వస్తాయని చెప్పి అయితే మనం చెప్పలేము. సో ప్రెజెంట్ వచ్చేసరికి లీక్సే కాబట్టి మనం ఏమనలేం. కానీ ఇదే ప్రైస్‌తో మాత్రం తీసుకొస్తే 13,000కి 430 ప్రాసెసర్ కానివ్వండి, 16,000కి 450 ప్రాసెసర్ కానివ్వండి, 18,000కి 630 ప్రాసెసర్ కానీ తీసుకోవడానికైతే ఎవరు రెడీగా అయితే ఏం లేరు. నన్ను అడిగితే వీటిని ఆఫ్లైన్ స్టోర్లో పెట్టేసి అమ్మేసుకోవాలి. అక్కడైతే కొనడానికి ఎవరైనా ఉంటారు, కానీ ఆన్లైన్ స్టోర్లో పెట్టి అమ్మాలంటే ఈ ప్రాసెసర్కి ఇంత ప్రైస్ పెట్టి కొనడానికి అయితే ఎవరు సిద్ధంగా అయితే లేరు. ఎందుకంటే ఆన్లైన్లో వచ్చేసరికి మనకి ఈఏ స్పెక్స్తో మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే మనకి మొబైల్స్ అయితే దొరుకుతున్నాయి. అవి వదిలేసి ఆన్లైన్లో దీన్ని కొనడానికి అయితే ఎవరు సిద్ధంగా అయితే ఉంటారని నేను అనుకోవట్లేదు అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి ఇది కూడా మనకి మోటో నుంచే. సో మోటో Z3 మనకి సిరీస్ అయితే ఇవి కూడా ఒక ఫ్యామిలీ లాగే వస్తాయి. మోటో Z3, మోటో Z3 ప్లే, మోటో Z3 ప్లస్ అని చెప్పి వస్తుంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకి మోటో Z3 ప్లే ఏదైతే ఉందో దాని తాలూకా కొన్ని స్పెక్స్ అయితే ఇక్కడ లీక్ అయినాయి. సో మోడల్ నెంబర్ వచ్చేసరికి XT1929 అని చెప్పేసి దీని మోడల్ నెంబర్ అయితే పెట్టారు. ఆండ్రాయిడ్ ఓరియోతో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. 6.1 ఇంచెస్ 18:9 ఎక్స్పెక్ట్ రేషియోతో డిస్ప్లే అయితే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారంట. అంటే మనకి ఏదైతే నోట్ 5 ప్రోలో ఏదైతే యూజ్ చేశారో అదే చిప్ సెట్. ఇక ఇందులో మనకి వచ్చేసరికి ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది, స్టోరేజ్ చూసుకుంటే 32GB 64GB 2 వేరియంట్లు అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇక రేర్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకటి 12 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 8 మెగాపిక్సెల్. ఇక తర్వాత ఫ్రంట్ మన సెల్ఫీ కెమెరా చూసుకుంటే 5 మెగాపిక్సెల్ ఉంది. ఇక బ్యాటరీ చూసుకుంటే మనకి 3000 mAh బ్యాటరీ అనేది ఉండబోతుందని చెప్పేసి ఇక్కడైతే రోమర్స్ ఉన్నాయి. అలాగే వచ్చేసరికి మనకి ఏదైతే మోటో Z3 ఉందో, ప్లే కాదండి, ఓన్లీ Z3, ఇది వచ్చేసరికి మన స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్తో అయితే రాబోతుందని చెప్పేసి మనకి రోమర్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే పిక్స్ పరంగా చూసుకుంటే ఏదైతే మోటో Z ప్లే ఉందో ఇక్కడ వచ్చేసరికి మనకి వాటి డైమెన్షన్ ఏదైతే ఉందో అదైతే మనకి ఇక్కడ బయటపడింది. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఏదైతే ఈ 3.5 ఆడియో జాక్ అనేది ఇక్కడైతే స్కిప్ చేశారని చెప్పేసి మనకి తెలుస్తుందన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఏంటంటే మొత్తం అన్ని కమ్యూనిటీస్ని కవర్ చేద్దాం అనుకున్నారు. 430 ప్రాసెసర్, 450 ప్రాసెసర్, 630 ప్రాసెసర్, 636 ప్రాసెసర్, అలాగే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 845 ప్రాసెసర్ని మొత్తం ప్రాసెసర్లన్నీ యూజ్ చేస్తున్నారు. బట్ వచ్చేసరికి వీళ్ళు ప్రైస్ అయితే ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రైస్ విషయంలో పప్పులు కాలేశారంటే వీళ్ళు వెళ్ళి ఊబులో పడాల్సిందే, ఇక ఎవరు కొనేవాళ్ళు ఉండరు అనమాట. తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ Note 9 మనకి అందరం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాం అనుకోండి. ఇప్పుడెప్పుడైతే రాదు. బట్ వచ్చేసరికి ఇప్పుడు సామ్సంగ్ ఏదైతే Note 9 ఉందో ఇది వచ్చేసరికి కొన్ని కంట్రీస్లో సామ్సంగ్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్లో అయితే కనబడుతుందని చెప్పేసి వీళ్ళు ఇక్కడైతే మనకైతే న్యూస్ ఉంది. నార్త్ ఆఫ్రికా అలాగే సౌత్ ఆఫ్రికా ఇక్కడ వెబ్సైట్లో అయితే ఈ ఫోన్ అయితే వీళ్ళు అక్కడ చూపిస్తున్నారంట. అంటే మెల్లగా రివీల్ అయితే చేస్తున్నారని చెప్పేసి మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. మన ఇండియాలో కానివ్వండి, అదర్ కంట్రీస్లో ఉన్న ఏదైతే వెబ్సైట్ ఉందో అక్కడైతే ఇది కనిపించట్లేదు. సో ఏదైతే Note 9 ఉందో ఇది వచ్చేసరికి మనకి సేమ్ ఏదైతే S9 Plus ఉందో సేమ్ స్పెక్స్తో అయితే ఇక్కడ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి కాకపోతే డిస్ప్లే వచ్చేసరికి ఇది మనకి 6.2 అయితే అక్కడ 6.3 డిస్ప్లే అయితే ఉండబోతుంది. అలాగే అక్కడ మనకి పెన్ ఫీచర్ అనేది ఉంటుంది. మనకి వీటిలో పెన్ ఫీచర్ అనేది ఇక్కడ మనకు ఉండదన్నమాట, అంటే స్టైలిష్. సో ఆ ఫీచర్ అయితే మనకి Note 9లో అయితే చూడడానికి ఉంటుంది. ఇక పెద్ద తేడా అయితే ఏం లేదు. సో చూద్దాం అక్కడ ఎలాగో మనకి వెబ్సైట్లో రివీల్ అయిందంటే రేపో మాపో మనకు కూడా ఇక్కడ రివీల్ చేస్తారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ట్రాయ్ నుంచి. ట్రాయ్ అయితే ఏదైతే డౌన్లోడింగ్ స్పీడు, అప్లోడింగ్ స్పీడు, ఫిబ్రవరి తాలూకా రిజల్ట్స్ అయితే రిపోర్ట్ని అయితే ఇప్పుడు బయటకైతే తీసుకొచ్చింది. సో ట్రాయ్ ఇచ్చిన నివేదిక ప్రకారం మనం ఇక్కడ చూసుకుంటే ఏదైతే అప్లోడింగ్ స్పీడ్ ఉందో అప్లోడింగ్ స్పీడ్లో ఐడియా నెంబర్ 1లో ఉంది. అదే మనం డౌన్లోడింగ్ స్పీడ్లో చూసుకుంటే మనకి జియో నెంబర్ 1లో ఉంది. సో ఇక్కడ మనం ఒకసారి డౌన్లోడింగ్ స్పీడ్ చూద్దాం. డౌన్లోడింగ్ స్పీడ్లో చూస్తే మనకి జియో నెంబర్ 1లో ఉంది. 21.3 MBPS స్పీడ్ వరకు ఇస్తుంది. తర్వాత వచ్చేసరికి ఎయిర్టెల్ ఉంది. ఎయిర్టెల్ వచ్చేసరికి 8.8 MBPS డౌన్లోడ్ స్పీడ్ ఇచ్చింది. తర్వాత చూసుకుంటే వోడాఫోన్ ఉంది 7.2 MBPSతో. తర్వాత 6.8 MBPS స్పీడ్తో మనకి ఐడియా ఉందన్నమాట. ఇది డౌన్లోడింగ్ స్పీడు. సో ఇక్కడ చూస్తే జియో అనేది చాలా పైన ఉంది, చాలా అంటే చాలా పైన ఉంది. ఎయిర్టెల్ మేము అంత స్పీడ్ ఇస్తున్నాం, ఎంత స్పీడ్ ఇస్తున్నాం అని, కానీ అది నెంబర్ 2లోనే ఉంది ఇంకా. సో అది కూడా 8.8 MBPSతో. అదే జియో చూసుకుంటే 21.3 MBPS స్పీడ్తో చాలా అగ్రస్థానంలో అయితే ఉంది. అందుకోవడం ఎవరి తరం కాదు, వీళ్ళకన్నా డబల్ కన్నా ఇంకా ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత అప్లోడింగ్ స్పీడ్ చూద్దాం. సో అప్లోడింగ్ స్పీడ్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఐడియా ఉంది. ఐడియా వచ్చేసరికి 6.9 MBPSతో ముందుంది. ఆ తర్వాత వోడాఫోన్ 5.5 MBPS స్పీడ్తో సెకండ్ ఉంది. థర్డ్లో మనకి 4.5 MBPSతో జియో ఉంది. అన్నిటికన్నా లాస్ట్ ఎయిర్టెల్ వచ్చేసరికి 3.9 MBPS స్పీడ్తో.
సో చాలా చివరి ఉందన్నమాట. సో ఈ రిజల్ట్స్ వచ్చేసరికి 4G స్పీడ్కి సంబంధించింది. సో 4G స్పీడ్లో మనకి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే డౌన్లోడింగ్ స్పీడే చాలా మందికి అవసరం, అప్లోడింగ్తో అసలు అవసరం అయితే ఏముండదు. మాలాంటి వాళ్ళకి అవసరం ఉంటుంది, మేమంటే అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి యూట్యూబ్ ద్వారా. సో మీకైతే ఎక్కువ డౌన్లోడింగ్ స్పీడే ఇంపార్టెంట్. సో 21 MB వరకు మీకు అప్లోడింగ్ స్పీడ్ డౌన్లోడింగ్ స్పీడ్ అనేది జియో ఇస్తుంది. సో అందుకే అంటారు ఆల్వేస్ జియో నెంబర్ 1 అని. సో లాస్ట్లో వచ్చేసరికి ఇంకా ఆఖరి నుంచి చూసుకుంటే మనకి ఫేస్బుక్ నుంచి. సో ఈ ఫేస్బుక్ దగ్గర ఒక వారం 10 రోజుల నుంచి చూస్తున్నాను. చాలా రూమర్స్ ఉన్నాయి, అందులో నిజాలు ఉన్నాయి. ఏ నిజాలు ఏ అబద్ధాలు తెలియట్లేదు. రోజుకి 10 న్యూస్లు వాటియే ఉంటున్నాయి. సో వాటన్నింటినీ స్కిప్ చేసి నేను వేరే న్యూస్లు అయితే చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు. చాలా వరకు రూమర్సే ఇప్పుడు కథనాలు అయితే అల్లుతున్నాయి. ఇందులో ఏవైతే ఆల్రెడీ ఫేస్బుక్ మీద ఉన్న కోపంతో ఉండే అదర్ వెబ్సైట్లు ఇలాగే సోషల్ మీడియా సైట్స్ ఉంటాయో సో వాళ్ళు కూడా ఫేస్బుక్ని అయితే ఒక ఆట అయితే ఆడేసుకుంటున్నారు. అందుకని చెప్పి నేను వాటి మీద అయితే ఎక్కువ న్యూస్ అయితే తీసుకురావట్లేదు. సో ఇప్పుడు వచ్చేసరికి మోజిలా ఫైర్ ఫాక్స్ మనం ఒక బ్రౌజర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వీళ్ళైతే ఒక బ్రౌజర్ని అయితే ఈరోజు లాంచ్ చేశారు. ఈ బ్రౌజర్ ద్వారా మనం ఫేస్బుక్ కనుక వాడితే ఫేస్బుక్కి మనం ఏ డేటా యూజ్ చేస్తున్నాం అనేది ఫేస్బుక్ అయితే ఇన్ఫర్మేషన్ వెళ్ళదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే సపోజ్ మనం ఫేస్బుక్లో ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మనకు కావాల్సిన ఐటమ్ సెర్చ్ చేసామంటే తర్వాత ఫేస్బుక్లోకి వెళ్ళి చూస్తే మనకి ఆ ఐటమ్ సంబంధించిన యాడ్స్ అనేవి మనకు అక్కడ ప్లే అవుతుంటాయి. సో డేటా అనేది మనం ఏదైతే బ్రౌజ్ చేస్తున్నామో ఆ బ్రౌజింగ్ డేటా అంతా ఫేస్బుక్ అయితే క్యాచ్ చేసుకుంటుంది. తర్వాత మనం ఏం చూసి దానికి సంబంధించిన యాడ్స్ అనేవి అక్కడ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. ఇక పైనుంచి మీకు ఆ సెక్యూరిటీ పరంగా మీకు ప్రైవసీకి ఎటువంటి భంగం కలగదు ఈ బ్రౌజర్ వాడితే అని చెప్పి వీళ్ళైతే ఒక బ్రౌజర్ని అయితే తీసుకొచ్చారు ఫైర్ ఫాక్స్లో. చూడాలి ఈ బ్రౌజర్ అయితే నేను ఒకసారి డౌన్లోడ్ చేసి నేను వాడి చూస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్ అయితే ఎక్కువేం లేవు, 4-5 న్యూస్లే ఉన్నాయి. చాలా మంది నన్ను అడుగుతున్నారు సాటర్డే సండే న్యూస్ ఎందుకు చేయట్లేదని. సాటర్డే సండే మనకి న్యూస్ అనేది ఉండదు, మనకి ఫ్రైడేకే న్యూస్ అనేది పలచబడిపోతూ ఉంటుంది. ఇంకా సాటర్డే సండే అనేది కొత్తగా న్యూస్ ఏం రాదు, మనం సెర్చ్ చేసిన పాత న్యూసే రిపీటెడ్గా మనకి న్యూస్ అయితే దొరుకుతూ ఉంటుంది. సో అందువల్ల సాటర్డే సండే చాలామంది అయితే న్యూస్ చేయం. మనకి ఎలాగో సాటర్డే రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎలాగో చేయాలి ఒక వీడియో, సండే రోజు లైవ్లోకి ఎలాగో వస్తాం కాబట్టి అది ఎలాగో సరిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే వచ్చేసరికి ఈరోజు ఇంకా S9+ ఫుల్ రివ్యూ చేశాను. సో దాని వీడియో మనకి 30 నిమిషాలు అయింది, దానికి కుదిస్తే 20 నిమిషాలు అయింది. సో అక్కడే నాకు కొంచెం టైం కూడా సరిపోయింది. సినిమాకి వెళ్దాం అనుకున్నాను, సినిమాకి కూడా వెళ్ళలేకపోయాను. సో చూడాలి, ఇది తొందరగా ఈ న్యూస్ కంప్లీట్ చేసి మీకు ఇచ్చేస్తే సెకండ్ షో సినిమాకైనా వెళ్ళడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.